గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఒక ఊరు వెళ్తున్నాము. ఫస్ట్ అయితే చెన్నై వెళ్ళాలి. దానికి ఇప్పుడైతే మేము సింగరాయకొండ స్టేషన్లో ఉన్నాం. కందుకూరులో రైల్వే స్టేషన్ లేదు కాబట్టి సింగరాయకొండ స్టేషన్లో ఉన్నాము. చూడండి మా వాళ్ళందరూ. గైస్ చూడండి గైస్. సో ఇంకైతే తీసుకొని వెళ్తున్నాం. చూసేసారు కదా, ఇట్లా మేమైతే చెన్నై వెళ్తున్నాము. సో అయితే ఇక్కడ చూసారా మా పెద్ద మామయ్య అండ్ మా పెద్దత్తయ్య అండ్ తర్వాత కందుకూరులో అయితే స్టేషన్ లేదు. సో సింగరాయకొండకి వచ్చాము అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినాలి. టైం వచ్చేసి అప్పటికి 8 ఆ టైం అయింది. 7:50 అట్లా అయింది అనుకుంటాను. ఇదిగోండి మా తాతయ్య అండ్ మా మమ్మని అయితే ఈడనే ప్లాట్ఫామ్ మీదనే పెట్టాము. వాళ్ళు కొంచెం రాలేరు కదా అని వాళ్ళైతే లగేజ్ చూసుకుంటూ ప్లాట్ఫామ్ దగ్గరే ఉన్నారు. సింగరాయకొండ స్టేషన్ అయితే రీమోడల్ చేస్తున్నారు మంచిగా. ఇంకా నేను ఫర్హీన్ ఫజల్ అయితే బయటకు వచ్చేసాము అండ్ చూసారా బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. నేనైతే ఇడ్లీ తినేసాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినేసాము. తినేసి అయితే మళ్ళీ స్టేషన్లోకి వెళ్తున్నాము. ట్రైన్ అయితే 8:30కి అనుకుంటున్నాము. సో అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. మేము 8:30కి అనుకున్నాము ట్రైన్, కానీ 9:10కి వచ్చింది. 40 minutes ట్రైన్ ఎక్కేసాము. జస్ట్ ఇప్పుడే ఎక్కి కూర్చున్నాము. ఒక 5 minutes అయింది. నేనైతే మా అమ్మమ్మ తాతయ్యలతో కూర్చున్నా. ఇదైతే మా తమ్ముడు, వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. చెప్పాను కదా, నేనైతే మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నాను అండ్ మా మమ్మీ నాన్న అండ్ తమ్ముడైతే ఇంకో దగ్గర కూర్చున్నారు. ఇక్కడైతే మా పెద్దత్తయ్య వాళ్ళు కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. మా చిన్న మామయ్య అయితే అక్కడ కూర్చున్నారు. ఇంకైతే కూర్చొని నవ్వుకుంటూ ఫుల్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూసారా అమ్మమ్మ తాతయ్య అయితే పెన్నా రివర్ వచ్చింది వెళ్ళే టైంలో, అది చూస్తూ ఉన్నారు. బాగుందా? ఈ ఫర్హీన్ ఫజల్ షమ్ము ఏదో ఒకటి ఇరక్కొట్టే వరకు వాళ్ళు శాంతంగా కూర్చోవట్లేదు. చూసారా, అది కదిలిస్తూ ఇది కదిలిస్తూ ఉంటున్నారు. ఇంకైతే వెళ్తూ ఉన్నాము. 4 hours తర్వాత అయితే చెన్నైకి వచ్చి రీచ్ అయిపోయాము. మేము దిగేటప్పుడైతే లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి. చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకైతే లగేజ్ అంతా తీసుకుంటున్నాము. ఆడొకటి జరిగింది, నా మొబైల్ అయితే నేను ఆఫ్ చేసి పెట్టేశాను పాకెట్లో, ఎందుకులే దిగేటప్పుడు అని. తర్వాత వీడియో తీద్దామని మొబైల్ ఎక్కడ ఉందని వెతుక్కుంటే నాకు మొబైల్ కనిపించలే. మళ్ళీ ట్రైన్లోకి వెళ్ళి అంతా వెతికాను. తర్వాత తెలిసింది నేను పాకెట్లోనే పెట్టుకొని ఉన్నానని, మర్చిపోయాను. ఇంకైతే చెన్నైలో అయితే దిగిపోయాము. దిగేసి కూర్చున్నాము. ఫస్ట్ అందరూ వెళ్ళిన తర్వాత లంచ్ చేద్దాము అని. సో చాలామంది అయితే దిగారు. వచ్చేసి వైట్ రైస్, గోంగూర పచ్చడి అండ్ చికెన్ ఫ్రై. మా తమ్ముడు వాళ్ళు అయితే ప్రాన్స్ బిర్యానీ తిన్నారు బయట. హలో, ఇప్పుడైతే అన్నం తినేసాను. ఇంకైతే మెరీనా బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. చూసారా, క్లైమేట్ కూడా పర్లేదు, వర్షం పడట్లే. ఇందాక మేము దిగేటప్పుడు అయితే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి, బట్ ఇప్పుడైతే ఏం వర్షం లేదు. సో ఇప్పుడైతే మేము మెరీనా బీచ్కి వెళ్తున్నాం గైస్, మీరైతే చూస్తూ ఉండండి. బాయ్. మెరీనా బీచ్కి వెళ్ళాలనుకున్నాము, కానీ లైట్గా వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడ ఎందుకులే, అండ్ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా ముసలి వాళ్ళు, సో వాళ్ళు కొంచెం నడవలేరు. అందుకని ఇంకా మేము క్యాన్సిల్ చేసుకొని వచ్చేటప్పుడు వెళ్దాం అనుకొని ఇప్పుడైతే డైరెక్ట్ తాంబరంకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఇంకైతే అందరం అయితే సెంట్రల్ నుండి బయటికి వెళ్తున్నాము. చూసారా, మంచి ఒక ట్రాలీ పెట్టుకుని ఫర్ కూడా వేసుకొని వెళ్తుంది. ఇంకైతే సెంట్రల్ బయటకు వచ్చేసాము. ఫస్ట్ మెరీనా బీచ్కి వెళ్ళాలనుకున్నాం కదా, అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం డిసప్పాయింట్ అయ్యాము. తర్వాత అయితే ఇంకా తాంబరంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకైతే తాంబరంకి వెళ్ళాలంటే పార్క్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడే లోకల్ ట్రైన్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. తాతయ్యని మా పెద్ద మామయ్య ఎక్సలేటర్ ఎక్కించుకొని తీసుకుని వెళ్తున్నారు. ఇదిగోండి పార్క్ స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ అయితే ఇంకా లోకల్ ట్రైన్ అయితే ఎక్కాలి. సో లోకల్ ట్రైన్ ఎక్కిన తర్వాత నాకైతే చాలా దగ్గర అనిపించింది తాంబరం కూడా. టైంపాస్ అయిపోయింది, కొంచెం సేపు పడుకుంటూ అండ్ సాంగ్స్ వినుకుంటూ ఉన్నాము. సో ఇంకైతే ప్లాట్ఫామ్లోకి చేంజ్ అవ్వాలి. పైన అయితే చూస్తున్నాం, చూసారా, అదైతే సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇంకైతే ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యాము. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి సెకండ్ ప్లాట్ఫామ్కి చేంజ్ అవ్వాలి. ట్రైన్లో అయితే కూర్చున్నాము. ఇంకైతే ఫుల్ నిద్ర వచ్చేసి కాసేపు పడుకున్నాము.
ఇప్పుడైతే మేము తాంబరంకి వచ్చేసాం. సో చూసారా కూర్చొని ఉన్నాం. ఈ లోకల్ ట్రైన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే సఖీ మూవీ గుర్తొచ్చింది. కొంచెం ఓల్డ్ మూవీయే, బాగుంటుంది. ఆ మూవీ గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తుంటే నాకు. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఫుడ్ ఏమైనా తినాలి, చాలా ఆకలిస్తుంది. సో బయట ఏమైనా హోటల్స్ అయినా ఏమైనా ఉంటుందేమో ఫుడ్ అని బయటకు వెళ్తున్నాము. ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళు బయటకు వెళ్ళి తింటున్నారంట, కాల్ చేశారు రమ్మని. ఇంకా మా ఫ్యామిలీ మేమంతా కలిసి బయటకు వెళ్తున్నాము. సో బయట ఎట్లుంటుందో చూద్దాము. కాళ్ళు అయితే చాలా పెయిన్గా ఉన్నాయి, నిద్ర ఫుల్గా వస్తుంది, కానీ కడుపులో ఆకలి కూడా అట్లనే ఉంది. సో అందుకే వెళ్తున్నాము. ఇక్కడ నుండి బయటకు చూస్తుంటే చాలా బాగుంది. మొత్తం వెహికల్స్, లైటింగ్స్ చాలా బాగున్నాయి. అన్నీ స్పీడ్గా తిరుగుతూ అట్లా చూస్తూ కొంచెం సేపు ఆడనే నిలబడ్డాను. నాకు చాలా మంచిగా అనిపించింది. చూసారా మీరు కూడా? తాంబరంని చూస్తుంటే కొంచెం నెల్లూరు అట్లా అనిపించింది. అట్లనే ఉంది కొంచెం బయట. అంటే నేను మొత్తం చూడలేదు కదా, స్టేషన్ బయట మాత్రం మొత్తం ఆ సరౌండింగ్స్ అట్లానే ఉన్నాయి. ఇంకైతే బయటకు వెళ్తున్నాము, ఏదో ఒకటి తిందాము అని. అసలు నాకైతే ఏం తినాలనిపించలేదు, బట్ మా నాన్న వాళ్ళు అరుస్తున్నారు ఏదో ఒకటి తినాలి కదా అని. ఇంకైతే మా చిన్న మామయ్య వాళ్ళు, పెద్ద మామయ్య వాళ్ళు మేము వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళు అయితే లగేజ్ దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఇంతసేపు నడవలేరు, రాలేరు కాబట్టి ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాము. అయితే తీసుకున్నాము, ఇంకైతే రిటర్న్ వెళ్తున్నాం. నాకైతే మన కూలింగ్ తీసుకోవాలని ఉంది. సో షాప్స్ దొరికితే తీసుకోవాలి. ఇంకా లిమ్కా ఒకటి, మాజా ఒకటి తీసుకున్నా. షమ్ కూడా మాజా తీసుకుంది. ఇంకా తీసుకొని అయితే మళ్ళీ స్టేషన్లోకి వచ్చేసాము. ట్రైన్ అయితే వచ్చేసింది. మాది వచ్చేసి అట్ లాస్ట్ కోచ్, ఇదైతే జనరల్ కోచెస్. ఇవన్నీ మా వాటి ఉంటాయి. సో ఇప్పుడైతే తినేసాం కదా, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఎక్కేసాము. ఫస్ట్ అయితే ఒక రీల్ తీద్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. సో ఇంకా టైర్డ్గా అనిపించి పడుకుందామని ఫిక్స్ అయ్యాను. కింద ఏమో మా అమ్మమ్మ తాతయ్య, మిడిల్ బర్త్లో ఏమో అమ్మ నాన్న, అండ్ ఆ పై బర్త్లో ఏమో షమ్ము నేను పడుకున్నాము. చాలా బాగా నిద్ర వచ్చింది నైట్ అయితే. ఇంకైతే మార్నింగ్ అయిపోయింది. చూసారా, టైం వచ్చి 3:30 or 4 అయింది. టైము 4:10 అట్లా అయి ఉంటుంది. అయితే వాష్రూమ్స్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకొని బయట చూస్తూ ఉన్నాము. బోట్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి. నాగపట్నం వచ్చింది. నాగపట్నంలో పోర్ట్ ఉంది కదా, ఆ బోట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మా తాతయ్య చూసారా, వచ్చి డోర్ దగ్గర నిలబడిపోయారు. మేము ఎక్కడ ఆ డోర్స్ దగ్గర నిలబడతామా అని. సో నాగూర్ అయితే వచ్చేసింది. ఇంకైతే దిగిపోతున్నాం. మా తాతయ్య అయితే జాగ్రత్త అమ్మ, జాగ్రత్తగా దిగండి అంటూ ఉన్నారు. అయితే ఫైనల్లీ నాగూర్లో దిగిపోయాం. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఇదే. చెప్పా కదా, చెన్నై నుండి తాంబరం, తాంబరం నుండి కారికల్ ఎక్స్ప్రెస్, ఇది ఎక్కేసి ఇంకా నాగూర్లో అయితే దిగిపోయాము. మేము దిగే టైంకి ఆల్మోస్ట్ టైం అయితే 4:30 or 4:35 అట్లా అయిపోయింది. ఇంకా అక్కడ నుండి ముందరికి వెళ్తున్నాము. దిగేసి ఇంకా అయితే వెళ్ళిపోతున్నాము. మా మామయ్య అయితే వచ్చేయండి అంటూ ఉన్నారు. మా పెద్ద మామయ్య వాళ్ళు ఇంకా పిల్లలందరం ఇక్కడే ఉన్నాము. ఇంకైతే చిన్నగా అందరం కలిసి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. లైటింగ్స్ మొత్తం ఉండేసరికి ఇంకా మాకైతే ఆడ కూర్చోబుద్ది కాలే. బయటికి వెళ్దాం పదండి, మా చిన్న మామయ్య బయటికి తీసుకెళ్లారు. ఇంకా పిల్లలమంతా బయటికి వచ్చేసాము. అంటే చాలామంది దిగుతారు ఈ స్టేషన్లో. చూసారా, 4:30కి ఇంతమంది ఉన్నారు. ఆటోస్ వస్తున్నాయి, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. చాలామంది దిగుతారు ఇక్కడ. ఇంకా మా డాడీ, మా పెద్ద మామయ్య వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఇంకా మొత్తం ఒకసారి చూసుకుంటూ ఉన్నాము. అంటే మేము లాస్ట్ 1.5 year బ్యాక్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. లగేజ్ అంతా ఆటోలో వేసి పంపించేసాము. అండ్ స్టేషన్ నుండి మేము తీసుకున్న రూమ్ అయితే చాలా దగ్గర. రూమ్ అయితే మేము 2 days ముందే తీసుకున్నాము. నేను నెక్స్ట్ డే మళ్ళీ day 1 అని పెడతాను బ్లాగ్ అయితే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.